ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామాన్ని అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుని వాక్యాన్ని వివరించుకుంటాం. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పు. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రోవి ఉన్నది, వారు చెవులు మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయం ముందు మనం దేవుని వాక్యాన్ని వివరించుకుంటూ ఉండగా మీరు వినుట మట్టుకు విందురు కానీ, మీరు అంటే మనం ఏంటంటే అండి, వినుట మట్టుకు విందుం కానీ. మందిరంలోకి వస్తాం, ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, వాక్యాన్ని వింటాం. వినిన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ఆ వారమంతా కూడా మనం నడవాలి తప్ప. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపు. వాక్యాన్ని వింటాం, అయ్యో పాస్టర్ గారు చాలా బాగా చెప్పారని మనం అందరం కూడా ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే మనం విన్నట్టు మాత్రమే ఉంటాం, కానీ దానిని మనం గ్రహింపలేం. గ్రహించాలి అని అంటే హృదయము ద్వారా వాక్యాన్ని నువ్వు బలపరుచుకున్నప్పుడు, ఆ వాక్యము ద్వారా నువ్వు నడిచినప్పుడు దేవుని విషయమై వినిన వాక్యము నీ హృదయములో ధన్యతను ఏర్పాటు చేస్తుంది. కానీ మనం చేసేదేంటి, వినుట మట్టుకు వింటామంతే, కానీ మనం దానిని గ్రహింపలేము. చూచుట మట్టుకు చూతురు కానీ కానరని ఈ ప్రజలకు చెప్పు. చూస్తారు, దేవుడు కూడా అద్భుత కార్యాలు చేయడం చూస్తారు. క్రైస్తవ నృత్యంలోకి వచ్చిన తర్వాత వాడికి ఉన్న శ్రమలన్నీ తొలగిపోయిన తర్వాత, వాడికి ఉన్నటువంటి బాధలన్నీ తొలగిపోయిన తర్వాత ఇవన్నీ వాడు కళ్ళారా చూస్తూనే ఉంటాడు. అయినా సరే కానీ దానిని ఏం చేయడటండి, చూచుట మట్టుకు చూస్తాడు కానీ దానిని కానలేడు. ఏంటంటే దానిని చూడలేడు, చూసినట్టే ఉంటుంది. అవన్నీ చూస్తాడు, వాటన్నిటిని తెలుసుకుంటాడు, కానీ దాన్ని ఏం చేస్తాడు, చూడలేని స్థితిలో ఉంటాడు. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని, కన్నులారా దేవుని కార్యాలు చూస్తారు, కన్నులారా దేవుని వాక్యాలు, చెవులారా దేవుని వాక్యాలు వింటారు, మనసారా గ్రహించి. ఎలా అంటే మనస్సు ద్వారా, నీ హృదయము ద్వారా వినిన వాక్యాన్ని నువ్వు గ్రహించి వారి వలన ఏంటంటే దేవుని వైపు తిరిగి అని అంటే దేవునిలో యథార్థతగా ఉండి దేవునిలో నువ్వు విశ్వాసమును కనపరుచుకుని నా వలన స్వస్థత పొందకుండానట్లు, దేవుని వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయములు ఎలా ఉన్నాయంటే క్రొవ్విపోయి ఉన్నాయి. చాలామంది వారి కుటుంబాల్లో ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. అయినా సరే కానీ వారి హృదయము క్రొవ్విపోయినది అయిపోయి, వారి హృదయంలో ఇతర తలంపులు, ఇతర ఆలోచనలు ఉన్నాయే తప్ప కానీ దేవుడు నాకు ఈ కార్యము చేస్తాడు, నేను దేవుడిలో నిలబడాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని యందు యథార్థత కలిగి ఉండాలి, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలని ఎప్పుడూ కూడా అనుకొని ఉండరు. వారు చెవులు మందముగా విని, చెవులు ఏం చేస్తాయటండి, మందముగా వింటాయి. ఎప్పుడు చెప్పి వాక్యమేలే, ఎప్పుడు చెప్పి పాస్టర్ గారేలే, ఎప్పుడు వచ్చే సంఘమేలే అని అనుకుంటారు తప్ప కానీ వినిన కనులు మూసుకొని వారి కనులన్నీ కూడా ఏమవుతాయండి, వారి మనోనేత్రాలు తెరవబడవు, కనులు మూసుకుపోతాయి. అయినా సరే కానీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యము ద్వారా. వినుట మటుకే కాకుండా మీరు వినిన వాక్యమును లేదా వినిన మాటలను, విన్న ఏదైనా విషయాన్ని అవనివ్వండి, మీరు దేవుని హృదయముతో యథార్థతో మీరు కలిగి ఉన్నప్పుడు, గ్రహింపగలిగినప్పుడు దేవుని అద్భుత కార్యాలను మీరు చూస్తారు, దేవుని స్వస్థతను మీరు పొందుకుంటారు, దేవునిలో మీరు హెచ్చించబడతారు. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే వారి చెవులు మందముగా విని, వారి చెవులు ఎప్పుడు కూడా మందముగా విని కన్నులు ఏం చేస్తాయటండి, మూసుకుని ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో కూడా నువ్వు క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత కానీ, క్రైస్తవ్యం ముందు కానీ
నీవు దేవుని మాటలు విని ఎడల, నీ కార్యము జరిగినప్పుడు నువ్వు దేవుని మాటలు విని ఎడల, నీ కార్యము జరగకముందు కూడా నువ్వు దేవుని మాటలు విని ఎడల, నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన ఎడల, నీవు దేవుని యందు యథార్థతను చూపించిన ఎడల, ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం మీతో మాట్లాడుతుంది. నీవు నిజమైన క్రైస్తవుడు అనిపించుకొని, నీవు నిజమైన క్రైస్తవుడు అయితే జ్ఞాపకం పెట్టుకో, నీ చెవులు మందముగా ఉండకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు వినిన వాక్యమును లేదా విన్న మాటను, వినిన విషయమును నువ్వు గ్రహింపగలిగేలా ఉండాలి తప్ప కానీ విడిచిపెట్టేవాడవిగా నువ్వు ఉండకూడదు. ఇంకా మనం ఎవరైనా ఆ స్థితిలో ఉంటే ఆ స్థితిని మార్చుకుని యేసు ప్రభు వారి లేదా యెహోవా తండ్రికి మనం యథార్థతను కనపరుచుకుని, విశ్వాసమును కనపరుచుకుని, ప్రియ సహోదరి సహోదరుడా, వినుట మట్టుకే కాకుండా గ్రహింపగలిగే ధన్యతను పొందుకోగలరు. వాక్యములను ప్రతి ఒక్క హృదయమును మనమందరం కూడా క్రొవ్విపోకమునిపే ఆ హృదయంలో ఉన్నటువంటి క్రొవ్వును పక్కన పెట్టి హృదయము ద్వారా దేవుణ్ణి చూచులాగున మనమందరము కూడా మందిరంలోకి అడుగుపెట్టిన తరువాత హృదయము ద్వారా వాక్యమును విని వారమంతటిని కూడా వాక్యాన్ని మన హృదయములో భద్రపరుచుకునేలాగా దేవుని సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయం ముందు నీ కృపను బట్టి మేమందరం కూడా నాయన నీ ధన్యతను ఏర్పాటు చేసుకుని ఉన్నాము తండ్రి. నాయన ఇందులో ఈ వాక్యము వినిన వాక్యముల తండ్రి నాయన హృదయము క్రొవ్విపోకూడదు, ఆయన చెవులు మందము కాకూడదు, ఆయన కన్నులు నేను చూచుచు నీ కార్యాలను చూచుచు ఉన్నాయి. ఆయనను నాయన కన్నులు మూసుకున్నవి, వాటిని తెరచుగల దేవుడు, హృదయాన్ని నువ్వు నాయన సరిచేయువాడు నీవు, పరమ వైద్యుడు నీవు తండ్రి. నాయన స్వస్థతకు నాయన రూపము నీవు తండ్రి. నాయన నీకు వందనాలిస్తున్నాను. నేను వాక్యం అంతటిని నాయన ధన్యతను ఏర్పాటు చేసి నేను ప్రతి హృదయమును నాయన నీ వైపు తిరిగిలాగా సహాయం చేయమని ఆయన హృదయం నీ వైపు తిరగడం అంటే మతం మారడం కాదు, యేసయ్యా మతం మారినట్టు కాదు తండ్రి. ఆయన జ్ఞాపకం పెట్టుకున్న ప్రతి కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకుని నీ వైపు నడిపించమని యేసునామాన్ని బట్టి అడిగి నడిపించున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.